వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు రామ్సీ 1-to-1 క్రికెటర్స్. ఈరోజు మీరు thumbnail చూసారు కదా, గుండె బలం మోటివేషనల్ కథ అనమాట. అది ఏంటిది, ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట, నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదాలతోటి, మీ అందరి సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అందుకోసమని కంపల్సరీ నా వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని. సో మీకు ఈ జీవితంలో ప్రతి ఒక్కటి ఉపయోగపడేటి అనమాట ఈ వీడియోస్ అన్ని నేను చేసేటి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కంపల్సరీ వీడియోస్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోనే మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట. మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. గుండె బలం మోటివేషన్ స్టోరీ ఇప్పుడు ఏంది, ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, బాగుంటుంది స్టోరీ. చూద్దాం మరి, గో టు వీడియో అనమాట. చూద్దాం. గుండె బలం ఒక అందమైనటువంటి మోటివేషనల్ కథ అనమాట ఇది. ఫస్ట్ ప్రారంభం ఏంటి చూద్దాం, అసలు ఎట్లా ప్రారంభమైంది, ఏం కథ అనేది. ఇక్కడ నేను సన్నివేశంలో తీసుకున్న పేర్లు కానీ ఏమైనా కానీ జస్ట్ ఫర్ ఇక్కడ వీడియో నేను చెప్పడానికి మాత్రమే, స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. చిత్రాలు కానీ ఏమైనా కానీ ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రారంభం చేద్దాం. మనకు ఒక జీమన్ అనే ఒక సముద్ర తీరంలోని ఒక చిన్న గ్రామం అనమాట. జీమన్ అనేది ఒక సముద్ర తీరంలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు చందు. నా పేరునే తీసుకుంటున్నా, వేరే వాళ్ళ పేరుని ఎక్కడ వాడట్లేదు. అతని పేరు చందు. చిన్నప్పటి నుంచి అతనికి పరుగులో అద్భుతమైన ప్రతిభ. కానీ ఒక చిన్న సమస్య, అతని గుండె బలహీనంగా ఉండేది. అతను వేగంగా పరిగెత్తినా ప్రతిసారి గుండెలో నొప్పి వచ్చేది. సో ఇక్కడ జీమన్ అనే ఒక సముద్ర తీరంలో ఒక విలేజ్ ఉండేది. అక్కడ ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరే చెప్పిన కదా, ఓన్లీ పేరు చెప్పుకుంటున్నా, చందు అని. అతనికి చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే చాలా ఇష్టం. అందులో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు అనమాట. బట్ అతనికి ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే అతని గుండె అనేది బలహీనంగా ఉండేది అనమాట. సో మనకు పరుగు పందెం అంటేనే హార్ట్ అనేది, గుండె అనేది స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ఇతనికి బలహీనంగా ఉండేదన్నమాట. అతను వేగంగా పరిగెత్తిన ప్రతిసారి గుండెలో నొప్పి వచ్చేది. సో పరిగెత్తిన ప్రతిసారి అతనికి నొప్పి వచ్చేది అనమాట, పెయిన్ వచ్చేది ఆ విధంగా. సో అది ఏమైంది తర్వాత, అతని తండ్రి ఒక మత్స్యకారుడు. కొడుకును ప్రేమతో చూస్తూ, చందు, నీ కలలు నిజం అవ్వాలంటే గుండె బలం కావాలి అనేవాడు. కానీ డాక్టర్లు చెప్పిన మాటలు చందు మనసును భయపెట్టేవి. అతని తండ్రి ఏం చెప్పిందంటే, నీ కలలు నిజం కావాలంటే నీ గుండె బలంగా ఉండాలి, అంటే బలపడాలి, బాగా బలం కావాలి నీ గుండె కూడా. ఎందుకంటే అతను పరిగెత్తాడుగా, పరిగెత్తడం అంటేనే హార్ట్తో కూడుకున్నది, అంటే గుండెకు సంబంధించింది అది. సో బలం కావాలని చెప్పేసి అతను చెప్పిండు. బట్ ఆ చంద ఏమనుకున్నా అంటే, డాక్టర్లు చెప్పిన మాటలను గుర్తొచ్చి తను భయపడ్డాడు. మనసులో ఉండేది భయపెట్టేవి అనమాట, ఏమవుతుందో అని చెప్పేసి. సో స్వప్నం నెక్స్ట్ అతనికి కళ. అది స్వప్నం అంటే తెలుసు కదా, కళ. మరి ఈ కళ ఎట్లా నెరవేర్చుకోవాలని అనుకున్నాడు విక్రమ్. ఒకరోజు చందు స్కూల్లో జరిగిన ఒక రేస్లో పాల్గొన్నాడు. మొదట్లో అందరికంటే ముందుగా పరిగెత్తాడు. కానీ చివరిలో తన గుండె బలహీనంగా మారి కింద పడిపోయాడు. అందరూ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అతని శిక్షకుడు చెప్పిన మాటలు మారు పల్లకిలో మార్పు తీసుకొచ్చాయి. సో స్కూల్లో ఏదో కాంపిటీషన్ జరిగింది, రన్నింగ్ కాంపిటీషన్ జరిగితే చందు అందులో పాల్గొన్నాడు. మొదట్లో చాలా ఫాస్ట్గానే ఉరికిండు. చివరికి వచ్చేసరికి ఏమైందంటే స్లోగా అయిపోయి తన గుండె బలహీనంగా అయిపోయి అతను పడిపోయింది. కింద పడిపోయేసరికి అందరూ భయంతో పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చేసారు. అప్పుడు అతనికి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో శిక్షకుడు, ఆయన చెప్పిన మాటలు మారుపల్లెకిలో మార్పు తీసుకొచ్చినాయి. అతని యొక్క మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. అతను ఏం చెప్పిండో, ఏ మాటలు అంటే, చందు, గుండె బలం శరీరంలో ఉండకపోవచ్చు, కానీ మనసులో ఉంటే చాలు. మనసు బలంగా ఉంటే శరీరానికి ఆ శక్తి వస్తుంది అని చెప్పిండు అనమాట. ఆ ట్రైనర్, శిక్షకుడు ఎవరైతే ఉంటారో ఆయన చెప్పిండు. ఆయన ఏమని, చందు, గుండె బలం శరీరంలో ఉండకపోవచ్చు, కానీ నీ మనసులో ఆ బలం ఉంటే, అంటే నీకు తపన బలం అనేది ఉంటే చాలు. మనసు బలంగా ఉంటే శరీరానికి ఆ శక్తి వస్తుంది అని చెప్పేసి ఆ ట్రైనర్, ఆ శిక్షకుడు చందుకు చెప్పిండు. ఆ మాటలు విన్నటువంటి చందు మనసును తాకాయి, లోపల మనసు గుచ్చుకున్నాయి. అతను రోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నాడు. రోజు కొద్దిగా ఎక్కువ పరిగెత్తడం, అంటే ఎక్కువ దూరం పరిగెత్తడం, మంచి ఆహారం తినడం, మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిండు. సో అప్పటి నుంచి ఏం చేసిన ఆయన, తన లక్ష్యం పెట్టుకొని ఇంత దూరం ఉరకాలని చెప్పేసి అట్లా పెట్టుకొని రోజు ఫుడ్ని కొంచెం క్వాలిటీ ఫుడ్ తినడం, మెడిటేషన్ చేయడం, వీటిని మొదలుపెట్టిండు అనమాట. ఎందుకు, అతను స్ట్రాంగ్ అవ్వడానికి. నెక్స్ట్ ఏమైంది, పోరాటం మరియు విజయం. మరి పోరాటం విజయం ఏ విధంగా వచ్చిన అతనికి, ఒక ఏడాది తర్వాత అదే పాఠశాలలో మరొక రేస్ జరిగింది. ఏడాది తర్వాత ఏమైంది, అదే పాఠశాలలో మరొక రేస్ జరిగింది.
ఈ రేసు ఈసారి విక్రమ్ అంటే ఆయన శిక్షకుడు ఏం చేసిండంటే చందు ముందుండి పరిగెత్తిండు అనమాట. చంద్రు పాల్గొన్నాడు అందులో. అప్పుడు ఏమైందంటే చందు ముందుండి పరిగెత్తుతున్నాడు, ముందట పోతా ఉన్నాడు ఆ రేసులో. గుండెలో తడవచ్చిన తండ్రి మాటలు గుర్తు చేసుకున్నాడు. తన గుండెలో బలహీనత ఉంది కదా, అది వచ్చినప్పుడు కూడా తండ్రి మాటలు గుర్తు చేసుకునేవాడు. నువ్వు బలంగా ఉంటే గెలుస్తావని చెప్పేసి. సో ఆయన అప్పటి నుంచి అది మనసులో పెట్టుకొని బలంగా ఉండడానికి ప్రయత్నం చేసిండు. బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం గెలుస్తామని చెప్పిండు కదా తండ్రి మాటలు, అవి మనసులో పెట్టుకున్నాడు అనమాట. అంతే, చివరికి చందు మొదటి స్థానంలో గెలిచాడు. అతని మనోధైర్యం గుండె బలాన్ని మించి నిలిచింది. అప్పుడేం చేసిండు ఆ చంద అదేవిధంగా తన ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అతను మొదటి స్థానంలో నిలిచిండు రన్నింగ్ రేసులో. అతని మనోధైర్యమే గుండె బలాన్ని అనేది మించి నిలిచింది. మనోధైర్యం అనేది గుండె బలాన్ని మించి నిలిచింది. ఎందుకంటే గుండె బలహీనంగా ఉన్నప్పుడు కూడా మనోధైర్యం బలంగా ఉండడం వల్ల గుండె బలాన్ని మించి నిలిచింది. ఆయన రేస్లో మొదటి స్థానంలో నిల్వసాగిండు. సో ఇక్కడ అదనమాట. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ సారాంశం ఏంటంటే జీవితంలో మనకు కొన్ని పరిమితులు ఉండొచ్చు. చాలా వరకు అందరికీ కూడా పరిమితులు ఉంటాయి. కానీ మన గుండె బలం, మన మనోధైర్యం దాన్ని పెంచుకుంటూ ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో చాలా మందికి కొన్ని పరిమితులు ఉంటాయి, అడ్డంకులు వస్తాయి, ఆపదలు వస్తాయి, ఏదైనా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన గుండె బలం, మన మనోధైర్యం మనకు ముఖ్యం. ఈ రెండు మనకు ఉన్నాయనుకోండి, మనోధైర్యం ఇచ్చుకుంటూ మన గుండె బలాన్ని పెంచుకోవచ్చు. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే మన అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. అదైతే అనుకున్నటువంటి ఏదైనా పని ఉంటుంది చూడు, దాన్ని కంప్లీట్ చేయవచ్చు భయపడకుండా. సో ఇదనమాట. ఎప్పుడైనా గెలుపు అనేది శరీర బలంతో కాదు, మనసు బలంతో సాధ్యం అని చెప్పేసి ఈ స్టోరీ మనకు మోరల్ చెప్తుంది. ఇక్కడ గెలుపు అనేది ఏంటిది, శరీర బలంతో కాదు, మనకంటూ ఒక మనసులో బలంగా అనుకున్నాం అనుకోండి ఇది చేయాలని, కంపల్సరీ చెయ్యొచ్చు. మన మనసులో ఇది చేస్తే ఏమవుతుందో భయపడతా అనుకుంటాం అనుకోండి, అది చేయలేమన్నమాట. సో ఇది మోరల్ స్టోరీ. ఇక్కడ ఏంటంటే గెలుపు అనేది శరీర బలంతో కాదు, మనసులో మనకు బలం ఉంటే అది సాధ్యమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ స్టోరీలో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీరు బలహీనంగా ఉన్నారనుకుంటే మీకు ఏవైతే అనిపిస్తాయో వాటికి బలంగా ఉండడానికి తయారవ్వండి. అంటే వాటిని బలంగా చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆయన గుండె బలంగా ఉందని ట్రైనర్ చెప్పినప్పుడు ఏం చేసిండు, అతను బలంగా ఉండడానికి ఏం చేసిండు, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగడం ప్రయత్నించిండు. ఆ లక్ష్యాలను ఛేదించడంలో అతను ఫుడ్ క్వాలిటీ పెంచుకున్నాడు, మెడిటేషన్ చేసిండు. ఏంటంటే మనసును బలహీనంగా చేసుకున్నాడు. ఇక్కడ మనసు అనేది చాలా బలహీనంగా చేసుకున్నాడు. మనసు బలంగా చేసుకోవడం వల్ల ఆ గుండె బలాన్ని అయితే ఇతను మర్చిపోయిండు. అప్పుడు మనసు బలంగా అయినప్పుడు ఏం చేసిండు, ఇతను ఏదైనా అధిగమించగలడు, నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అనుకొని ముందుకు సాగిండు. అప్పటి నుంచి ఇతను తన యొక్క బలాన్ని, అంటే మనసులో బలాన్ని పెంచుకొని రేస్లో పార్టిసిపేట్ చేసి ముందు వరుసలో నిలిచిండు. ఆ తండ్రి చెప్పిండు కదా, బలంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సాధ్యం అవుతుంది అని చెప్పేసి. సో ట్రైనింగ్ శిక్షకుడు చెప్పిన మాటలు కూడా విని ముందుకు సాగిండు. సో చివరికి ఏం చేసిందంటే అతని యొక్క గెలుపు అనేది తథ్యం అయిపోయింది. అందుకే గుండె బలం అనేది ఉండాలి. అది కూడా దానితో పాటు మనసు బలం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకేనా? ఇక్కడ మోరల్ స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నాకు కూడా కొత్త సంతృప్తి ఉంటుంది, కొత్త వీడియో చేయడానికి కూడా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం, మోటివేషన్ స్టోరీస్ తోటి. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.